అఘోరాలు, నాగసాధువులు ఈ పేర్లు వింటేనే చాలామంది భయంతో వణికిపోతారు. అలా అని వీరు ప్రమాదమేం కాదు, చాలా సాధు జీవితాన్ని గడుపుతారు. కాని శ్మశాన వాటికల్లో పూజలు చేయటం, సగం కారిన శరీరాలను తినడం, వారి ఆచారాల్లో అఘోరీలు తంత్రసాధన చేయటం భయానకంగా ఉండటంవల్ల వీరి దగ్గర ఉన్న మంత్రతంత్ర సాధనతో కోపం వచ్చిన వారిని నాశనం చేయగలరని జనాలు నమ్ముతారు. అందుకే వీరిని చూసి అందరూ భయపడుతుంటారు. కాని వాస్తవానికి వీరు చాలా సాధుజీవులు. ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటారు. అంతే తప్ప ఎవరికీ వీరు హాని చెయ్యరు. ఒక్క మాటలో చెప్పాలంటే దుష్టులెవరినైనా వీరు చంపినవారు వారి వ్యక్తిగత కోపంతో చెయ్యరు. కేవలం లోకం సుభిక్షంగా ఉండటం కోసం మాత్రమే చేస్తారు. అయితే చాలామంది తెలియనివారు నాగసాధువులు, అఘోరాలు ఒకటే అనుకుంటారు. కాని వీరిద్దరి ఆచారాలు, నియమాలు వేరువేరుగా ఉంటాయి. సో ఈ వీడియోలో అఘోరాలకు, నాగసాధువులకు తేడా ఏమిటి? అసలు అఘోరాలు ఎవరు? నాగసాధువులు ఎవరు? అఘోరాల జీవన విధానం ఎలా ఉంటుంది? నాగసాధువుల జీవన విధానం ఎలా ఉంటుంది? అఘోర నాగసాధువులు మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. నాగసాధువులు, అఘోరాలు ఒకేలా కనిపిస్తారు. కాని వీరిద్దరి మధ్య చాలా తేడా ఉంటుంది. అఘోరా సాధువులు అఘోర్ శాఖను అనుసరిస్తారు. వీరిదంతా మొత్తం ఒక రహస్య సంప్రదాయం. ఇందులో జీవన్మరణ చక్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. వీరు శ్మశాన వాటిక వంటి ప్రదేశాలలో ఉంటూ ధ్యానం చేస్తారు. ఇది వీరి పరిత్యాగాన్ని తెలియచేస్తుంది. సాధనలో నర్ముండును ఉపయోగించటం ప్రతీక. నర్మండు అంటే పుర్రెల మాల. దీనిని మరణం, జీవిత చక్రం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది. అఘోరీ సాధువులు మాంసాహారం తీసుకుంటారు. అది కూడా ఓ పద్ధతి ఆచరణతోనే చేస్తారు. సాధారణంగా అఘోరీలు నల్లని బట్టలు ధరిస్తారు, లేదంటే నగ్నంగా ఉంటారు. ఇక నాగసాధువులు మతరక్షకులు. వీరు సమాజంలో మతాన్ని ప్రచారం చేస్తారు. 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఈ సాధువులు అఖారాలలో నివసించటం ద్వారా క్రమశిక్షణతో వ్యవస్థీకృత జీవితాన్ని గడుపుతారు. కఠినమైన తపస్సు, శరీరంపై బూడిద పుయ్యటం అతని సాధనలో భాగం. నాగసాధువుల జీవితం మతానికి అంకితం. నాగసాధువులు మాంసాహారం, మద్యం సేవించరు. అయితే అఘోరాలు కనిపించినట్టే వీరిలో కొందరు దిగంబరుడిగా కనిపిస్తారు. మరికొందరు ఏకవస్త్రాన్ని ధరిస్తారు. అది కూడా కేవలం కాషాయం రంగులో ఉండే వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు. అయితే నాగసాధువులు, అఘోరాలు ఇద్దరూ శివుడినే పూజిస్తారు. కాని ఆరాధించే విషయంలో కొంచెం తేడా ఉంటుంది. నాగసాధువులు శివుని ఏకాంత వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తే, అఘోరీలు శివుని యొక్క భయంకరమైన రూపమైన కాలభైరవుడిని ఆరాధిస్తారు. దత్తాత్రేయను అఘోరీల గురువుగా పరిగణిస్తారు. దత్తాత్రేయుడు శివుడు, విష్ణువు, బ్రహ్మల అవతారమని కూడా చెబుతారు. కాగా నాగసాధువులు జీవితాంతం బ్రహ్మచర్య నియమాన్ని పాటిస్తారు. కాని అఘోరాలు బ్రహ్మచర్య నియమం లేదు. వారికి బ్రహ్మచర్యానికి సంబంధించి విచిత్రమైన నియమాలు ఉంటాయి. వాటిని అఘోరాలు తంత్రసాధనలో పాటిస్తారు. అఘోరాలకు ఎలాంటి అలంకరణ ఉండదు. ఎల్లప్పుడూ మానవ పుర్రెను తమతో తీసుకువెళతారు. కాని నాగసాధువుకు 17 అలంకారాలు ఉంటాయి. భస్మం, తిలకం, కుండల్, కంకణాలు అని నాగసాధువులు అలంకారాలు చేసుకుంటారు. అఘోరాల సంప్రదాయం ప్రకారం అఘోర సన్యాసుల మృతదేహాన్ని మరణం తర్వాత దహనం చెయ్యరు. వారి డెడ్ బాడీని తలకిందులుగా ఉంచి, అంటే తలను కిందకి, పాదాలను పైకి ఉంచుతారు. అలా వారి శరీరాన్ని సుమారు 40 రోజుల పాటు అలాగే ఉంచుతారు. ఆ తర్వాత దానికి పురుగులు పట్టి సగం గంగానదిలో కలిసిపోతుంది. కాని తలను మాత్రం ఆధ్యాత్మిక సాధనాల కోసం భద్రపరుస్తారు. నాగసాధువుల అంత్యక్రియలు పూర్తి భిన్నంగా ఉంటాయి. వీరు మృతదేహాలను దహనం చేయరు. అయితే వీరి మరణం తర్వాత సమాధిని ఏర్పాటు చేస్తారు. వీరి అంత్యక్రియల సమయంలో చితికి నిప్పంటించలేరు. ఒకవేళ అలా చేస్తే అది నిందగా భావిస్తారు. ఎందుకంటే నాగసాధువులు ఇప్పటికే తమ జీవితాలను ముగించారు. తమ పిండదానం చేసిన తర్వాత మాత్రమే నాగసాధువు అవుతారు. అందుకే వారిని భూమి లేదా జలసమాధి చేస్తారు.